హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీ సీజన్ 2లో ఇక సండే పర్ఫార్మెన్సెస్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఇక సండే నలుగురు పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. ఇక ఈసారి పాన్ ఇండియా టైప్లో ఇండియా ఆఫ్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనము కొత్త థీమ్తో అయితే వచ్చేస్తున్నారు కదా. ఇక మన సాటర్డేలో 5 జోడీస్ అయితే పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఇప్పటికే మనం అయితే మాట్లాడుకుందాం. ఇక అమర్ అండ్ నైనిక గురించి చెప్పనవసరం లేదు. నిజంగా డెడికేషన్కి నిజంగా వీళ్ళిద్దరూ మారు పేరు అన్నట్టుగా డ్యాన్స్ అంటే ప్రాణం ఇచ్చేస్తున్నారండి. ఇక అమర్ విషయానికి వస్తే ఆల్రెడీ ట్రోఫీ పొందుకున్నా కానీ ఎక్కడా తను గివప్ ఇవ్వకుండా తను చేస్తున్న విధానం చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఇక మానస్ అండ్ మన శ్రేష్ఠి వీళ్ళిద్దరు కూడా మంచి డాన్సర్సే. ఇక తనైతే శ్రేష్ఠి వర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి డాన్సర్గా తను కూడా పేరు సంపాదించుకుంది. బట్ ఏమవుతుందో తెలియదు కానీ ఈ సీజన్లో స్టార్టింగ్లో ఉన్నటువంటి జోష్ వీళ్ళిద్దరిలో తగ్గుతూ వచ్చేస్తుంది. గ్రాఫ్ పై నుంచి కిందకి పడిపోతూ వస్తుంది. సో ఇక సాటర్డే ఉన్నటువంటి నలుగురు జోడీల మధ్య కోఆర్డినేషన్ కానీ కొద్దిగా ఆ పోటీతత్వం అనేది కొద్దిగా తగ్గుతూనే ఉంది. మాటల యుద్ధం ఎక్కువైపోతుంది, పోటీ తక్కువైపోతుంది అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. సో ఇక ఎందుకు ఇలా అంటున్నానంటే ధన్‌రాజ్, భాను వీళ్ళిద్దరూ మంచి డాన్సర్సే. అంటే భాను మంచి డాన్సర్, ధన్‌రాజ్ గారు కూడా బానే ట్రై చేస్తున్నారు. కానీ స్టెప్స్ మధ్యలో మర్చిపోవడము. ఇక ఈ మార్క్స్ ఇచ్చే విషయంలో ఏంటంటే నాకు తక్కువొస్తాయా? నీకు తక్కువొస్తాయా? లేకపోతే నీకెక్కువ ఇచ్చేస్తే నువ్వు ముందుకెళ్ళిపోతావేమో ఇలాంటి ఆలోచనలతో వీళ్ళేమైపోతున్నారంటే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయి అందరు మిస్టేక్స్ చూస్తున్నారు. బట్ ఆ మిస్టేక్స్‌లో ఇంకాస్త తక్కువ మార్క్స్ వాళ్ళు గానీ జడ్జెస్ ఒక్క రిమార్క్ చెప్పారంటే దానికోసం 1 మార్క్, 2 మార్క్, 3 మార్క్స్ అని ఇట్లా కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక ఈరోజు జరగబోయేది కూడా అదేనండి. ఇక మన మానస్ అండ్ శ్రేష్ఠి వర్మ ఆ టైగర్ గెటప్ అయితే వేసుకొని చేస్తారు కదా. దీనికి అందరూ 7 మార్క్స్ అయితే ఇస్తారు. ఇక దాంతో మన మానస్ అయితే ఫుల్ ఫైర్ అయిపోతాడు. ఏంటి మేము చేసిన డ్యాన్స్కి మరీ 7 అయితే మేము డిజర్వ్ కాదు. ఎందుకు జడ్జెస్ చెప్పిన వాటిని బట్టి మీరు మార్క్స్ ఎందుకు ఇస్తున్నారు? మీకంటూ ఓన్ ఒపీనియన్ లేదా? సో ఒక ఆడియన్స్ చూసే వాళ్ళకైనా కొద్దిగా రియలిస్టిక్గా అనిపించాలి కదా. మీరేంటి ఇలా చేస్తున్నారని గొడవకైతే దిగుతాడు. గొడవ కంటే అది ఆ మాటలైతే యుద్ధం జరగబోతుంది. ఇక దాంతో ధనరాజ్ వాళ్ళు అదేమీ లేదు. మాకు కూడా కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. అలాగే అందరి ఒపీనియన్ ఒకటే అయ్యుండొచ్చు కదా. ఒక స్టెప్పే బాలేదని అందరికీ అనిపించొచ్చు కదా. జడ్జెస్ చెప్పారని మేము ఇవ్వట్లేదు. సో, ఇది మా ఒపీనియన్ అని చెప్పేసి ఇక ధనరాజ్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక నెక్స్ట్ మన ఫ్లవర్‌లో పెట్టినటువంటి ప్రియాంక అలాగే మణికంఠ వీళ్ళదండి అసలైన గ్రాఫ్ అంటే. నిజంగానే వీళ్ళ గ్రాఫు ఫస్ట్ ఎపిసోడ్‌లోనే వీళ్ళని ఏడిపిచ్చేశారు ప్రతి ఒక్కరు కూడా ఫ్లవర్‌లో పెట్టి. బట్ ప్రియాంక సింగ్ దాన్ని చాలా అంటే చాలా స్పోర్టివ్‌గా తీసుకొని ఓకే. నేను ఎలాగైనా గానీ గెలవాలి అనే ఒక పట్టుదలతో తనైతే మంచి ప్రయత్నం చేసి లాస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా తన గ్రాఫ్‌ని పెంచుకుంటూ లాస్ట్ ఎపిసోడ్‌లో గోల్డెన్ రోజ్ తీసుకునింది. ఈ ఎపిసోడ్‌లో కూడా గోల్డెన్ రోజ్ తీసుకోబోతున్నారు. నిజంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. ఇక మణికంఠ కూడా పాపం తనకు స్టెప్స్ కొన్ని రాకపోయినప్పటికీ నేర్చుకొని మని ఇలాంటివి ట్రై చేయడం అనేది ఇది చాలా బాగా అనిపించింది. ఇది వీళ్ళు చేసేది కేరళ ఆ యొక్క నేను అనుకుంటున్నాను కేరళలో ఇట్లాంటి డాన్సెస్ చేస్తుంటారు కదా. మన కాంతారాలో లాగా ఆ గెటప్ వేసుకొని అదంతా చేయడం అంత ఈజీ అయితే కాదండి. నిజంగా వీళ్ళిద్దరు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. కానీ ఇంత పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఏదో ఒకటి అదే జరగకుండా ఉండదు కదా. అదే జరిగింది. పాపం మధ్యలో ప్రియాంకకి తన ఫేస్ మీద ఏదో తగిలినట్టుంది. మధ్యలో స్టాప్ చేయడం జరిగింది. కానీ నిజంగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని చాలా అప్రిషియేట్ చేసి ముందుకు వెళ్ళేదానికి వాళ్ళకి అందరూ సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అలాగున్నాయన్నమాట. అంత చక్కగా డ్యాన్స్‌ని కంప్లీట్ చేశారు. ఇంక అందుకే సదాగారైతే నిజంగా మణికంఠ ప్రియాంక పడిపోయిన తర్వాత నువ్వు ఆ అమ్మాయిని ఎంత సపోర్ట్ చేసి తనకి డ్యాన్స్ మూవ్స్‌లో ఎంత హెల్ప్ చేశావో నిజంగా నిన్ను చూస్తుంటే ఒక మనిషిగా నేనైతే నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక నిజంగా మీ ఇద్దరు మాత్రం ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్న విధానం చాలా బాగా నచ్చిందని మంచి అప్రిషియేషన్‌ని పొందుకున్నారు. ఇక మన మానస్‌నైతే టైగర్ లాగా ఒకసారి అరువు అని చెప్పి ప్రదీప్ అనగానే వద్దులే వద్దులంటే ఏంటి టైగర్ లాగా అరిస్తే పెద్ద గురకలాగా వినపడుతుందా అని చెప్పేసి అంటూ ఉంటారు. చూడాలి ఇంకా విశ్వ అలాగే నేహ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసేస్తారో. ఇక నెక్స్ట్ ఉన్నటువంటి జోడీ మన ధన్‌రాజ్ అలాగే భాను వీళ్ళు ఏ పర్ఫార్మెన్స్ చేస్తారు? ఈసారి లీస్ట్ ఎవరికి వస్తుందో, ఎవరు ఎలిమినేట్ అవుతారో ఇవన్నీ చూడాలంటే ఈ వారం ఎపిసోడ్‌ని కంపల్సరీ చూడాల్సిందే, ఫాలో అవ్వాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.